జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తేదీ జరిగిన ఘటనలో ఈ సుమారు 26 మంది మృత్యువాత పడ్డారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశం అంతా ఎంతో ప్రజానీకం అంతా కన్నీరుమున్నీరయ్యే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే మొత్తం ఫోర్స్ అంతా కూడా దీనిపై దృష్టి పెట్టి ఏవైతే ఈరోజు చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాత్రి కూడా సుమారు 25 నిమిషాలు కూడా దీనిపై ఉగ్రవాదులపై కూడా దాడులు చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన వద్ద ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎయిర్ ఫోర్స్ సంబంధించి శ్రీ గణేశ్వరరావు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసాం ఏవైతే రాత్రి కూడా సుమారు 25 నిమిషాలు కూడా ఈ యొక్క ఉగ్రవాదులపై దాడులు కూడా చేశారు. అయితే ఇది దాడులు కానీ లేదా ఆపరేషన్ సింధూర్ ఏ రకంగా చూడొచ్చు? పెట్టుకోవాలా? ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను, 30 సంవత్సరాలు పనిచేసి వారంట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. కనుక నా అనుభవంతో నేను చెప్తున్నాను ఇది. ఇప్పుడు 22వ తారీఖు పహల్గామ్లో జరిగిన టూరిస్టు సందర్శకుల మీద జరిగిన దాడి, అది చాలా హీనమైన దాడి. అందులో 26 మంది మగవాళ్ళని చంపేశాడు. అంటే ఆడవాళ్ళని టార్గెట్ చేయలేదు, మగవాళ్ళనే టార్గెట్ చేశాడు. అయితే అందులో అంతకుముందు 3 రోజుల క్రితమే 16వ తారీఖు పెళ్ళైన ఒక జంట ఉన్నారు. భర్తను చంపేస్తే భార్య అడిగిందనమాట, నన్ను కూడా చంపేయంటే, నేను చంపను, నువ్వు వెళ్ళి మోదీతో చెప్పుకో అన్నాడు అతను, కాల్చిన అతను. నువ్వు వెళ్ళి మోదీతో చెప్పుకో అని, మోదీతో నువ్వు చెప్పాలని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే అంత ఛాలెంజ్ చేసి వెళ్ళాడు అనమాట వాడు. ఛాలెంజ్ చేసి వెళ్తే ఇప్పుడు ట్రాల్ చేస్తున్నారు, నువ్వు మోదీతో చెప్పుకో అంటే నేను మోదీతో చెప్పాను, తర్వాత ఇది జరిగింది ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ట్రాల్ చేస్తున్నారు కూడా. సో అది చాలా హీనమైన ఇది. అది మన టూరిస్ట్ దీని మీద చాలా ప్రభావం చూపిస్తుంది. జేఎండ్కేలో ఇన్నాళ్ళకి జేఎండ్కేలో స్వతంత్రంగా ఉండడానికి ఆర్టికల్ 370 ప్రైమ్ మినిస్టర్ గారు రద్దు చేసేసి 2 యూనియన్ టెరిటరీస్గా పెట్టారు. ఒకటేమో శ్రీనగరు, ఒకటేమో లడాక్ అని చెప్పేసి. మొన్న ఎన్నికలు కూడా జరిగాయి. ఎన్నికల్లో వాళ్ళు స్వతంత్రంగా నడుపుకోవడానికి పెట్టారు, వాళ్ళు నడుపుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అది 2023-24లో 35 లక్షల మంది అక్కడ టూరిస్టులు వచ్చారు. అంటే ఎంత డెవలప్ అయిందో మీరు ఆలోచించుకోండి. అంతకుముందు లేదు, అలాగా చాలా డెవలప్ అయింది. ఇప్పుడు టూరిస్టులు వస్తేనే మనకి స్టేట్కి ఇన్కమ్ వస్తే స్టేట్ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ అది తగ్గడానికి అవకాశం ఉంది. కనుక ఏంటంటే వాళ్ళ మీద దాడి చేయాలంటే ఎలా చేయాలా అనేది మన వాళ్ళు ఆలోచించుకొని, ఇప్పుడు 6వ తారీఖు రాత్రి 1:30కి, నిన్న రాత్రి 1:30కి మన వాళ్ళు ఎయిర్ రైడ్ చేసి వాళ్ళ ఉగ్రవాద శిబిరాల్లో 9 ఉగ్రవాద శిబిరాల్లో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఒక 80 మంది దాకా చనిపోయి ఉంటారని మన వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఇనిషియల్ రిపోర్ట్ అది. సో అది మనం కక్ష తీర్చుకున్నట్టే అవుతుంది అది. కానీ అది ఇంతటితో అయిపోదు, అది అలా నడుస్తూ ఉంటుంది. ఇంకా తొందరగా ఏం అవ్వదు. ఇది మామూలుగా చిన్న ఇటువంటివి దాడులు జరుగుతుంటాయి, అది పెద్ద సమస్య కాదు. కానీ పూర్తిగా యుద్ధం అనేది జరగకపోవచ్చు. యుద్ధం జరిగితే ఏదో కన్వెన్షనల్ వాడు కొన్ని ర్యాకెట్లు, మన వాళ్ళు కొన్ని ర్యాకెట్లు, వాళ్ళు కొన్ని మెజైల్స్, మన వాళ్ళు కొన్ని మెజైల్స్ వాడతాం. కానీ అణుయుద్ధం మాత్రం జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే 2 వైపుల నష్టం ఉంటుంది. అణుయుద్ధానికి మనం కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, దానికి నియమాలు ఉంటాయి, ఆ నియమాలని పాటించాలి. అయితే మనమైతే అవతల వాడు ఉపయోగించేదాకా మనం ఉపయోగించాం. అది మాత్రం మనం అది ఆ కట్టుబడి ఉన్నాం. మనం అవతల వాడికి అది నియమం లేదు, వాడు ఉపయోగిస్తే మనోళ్ళు ఉపయోగిస్తారు. ఇలాగా ఉందన్నమాట. పాల్పూర్లో ఏవైతే ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారో, అయితే 3 పైలట్ ఆఫీసర్లు ఎవరుతున్నారో అందులో 2 కూడా మాట్లాడి జరిగింది. అంటే ఇప్పటికే దీనికి పూర్తిగా ఏర్పాట్లు చేసని చెప్పారు. అంటే ఇంత లేడీస్ని పెట్టి, అంటే ఇప్పుడు దాకా లేని ఇంత మనం భారతదేశం ఇంత పకడ్బందీగా చేస్తుంది అంటే దీని రకంగా చూడవచ్చు. అవును, ఇప్పుడు ఒక దేశం మీద ఇంకొక దేశం దండయాత్ర చేయడం అంటే ఏంటి? మనది 140 కోట్ల మంది జనాభా ఉన్నది మనది. సో అది అంత తేలిక కాదు, జాగ్రత్తగా చేయాలి. ఎంతో పకడ్బందీగా ప్లాన్లు వేసుకొని, మాకు వీళ్ళకి వార్ రూమ్ అని ఉంటుంది, ఆ వార్ రూమ్లో వీళ్ళు ప్లాన్ చేస్తారని వాళ్ళ కమాండర్స్ అందరూ ప్లాన్ చేసి అందులో లెక్క ఇచ్చేస్తారు, ఇలా చేయాలి అని చెప్పేసి. సినిమాలో చూపించినట్టు కాదు. మీకు అర్థమైందా? ఈ మధ్యన సినిమా దీపిక పాడుకోనే ఆడిది సినిమా వచ్చింది, ఫైటర్ అని చెప్పేసి, ఇంకోటి రకరకాలుగా. కానీ మనం చాలా
అమరన్ అని ఒక సినిమా వచ్చింది, అమరన్ ఆర్మీది. అది ఒక 20-30% బాగా తీసాడు వాడు. కానీ అంటే మీకు 100% ఎందులోనూ తీయరు. నిజంగా అది ప్రాక్టికల్గా చాలా కష్టం అది. అంటే వీళ్ళు హీరోలు కనుక అలా చేస్తాడు. సో ఇది అలా కాదు. సో ఈ యుద్ధం అనేది జరుగుతుంది, జరగడానికి ఏమీ లేదు. ఇంతకుముందు వాళ్ళతో చాలా యుద్ధాలు జరిగాయి, అన్నింటిలో మనమే విజయం సాధించాము. ఆడేమీ చెప్పుకోవడానికి ఏమీ లేదు, వాళ్ళకి తిండి లేదు, తినడానికి లేదు. పెట్రోలు లీటర్ 800 రూపాయలు, వాళ్ళకి బ్రెడ్ 450 రూపాయలు. ఆడేం తింటాడు? నీరు లేదు. ఇప్పుడు మనోళ్ళు సెంజేలాలు ఆపేశారు, నీరు లేదు, వాళ్ళకి పవర్ ఉండదు, చాలా అధ్వాన్నమైన స్థితిలో ఉంటారు వాళ్ళు. వాడు సంధికి రావాలి కానీ మనం ఏం చెయ్యం. వాడే కాళ్ళబేరంకి వస్తాడు, వైట్ ఫ్లాగ్ ఎత్తుతాడు. వైట్ ఫ్లాగ్ ఎత్తాడంటే వీఆర్ సరెండర్డ్ అని అర్థం అనమాట, లొంగిపోయామని చెప్పి, సంధికి వచ్చామని చెప్పి. అది జరుగుద్ది త్వరలో. కనుక ఎటువంటి సమస్య లేదు, మనం చేయాల్సింది మనం చేస్తాము. ఈ 9తో అయిపోలేదు మనది. వెళ్తారు లోపలికి వెళ్తారు. మిలిటరీ స్థావరాల మీద కూడా కాదు, ప్రస్తుతానికంటే మిలిటరీ స్థావరాల మీద ఎవరు కాల్చలేదని మనం డిక్లేర్ చేశాడు. సివిలియన్స్ కూడా ఎటువంటి క్యాజువాలిటీస్ లేదని చెప్పేశాడు. ప్రధానంగా చూసుకుంటే విదేశానికి సంబంధించి ఇప్పటికే మంత్రులతో మాట్లాడడం ఎంత జరుగుతుంది. అంటే ఇప్పుడు విదేశాలంతా అంటే విదేశం సంబంధించి ఇతర దేశాల నుంచి కూడా అందరికీ కూడా మద్దతు తెలుపుతున్నారు. అయితే ఒక్క చైనా ఒకటి కొంచెం వాళ్ళు మద్దతు తెలపడుతున్నారు. అంటే ఇదంతా చూస్తే ఎలా చూడొచ్చు? చైనా ఏంటంటే ఒక ట్రిక్ ఉపయోగిస్తుంది. వాడు ఏంటంటే గోడ మీద పిల్లిలాటుడు చైనా వాడు. మనకి రష్యా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే ఇటువంటి కంట్రీస్ ఒక 20 దేశాలు మనకి సపోర్ట్ వస్తున్నాయి. నిన్న జరిగిన ఐక్యరాజ్యసమితి దీంట్లో వాడు పాకిస్తాన్ అడిగాడు, ఐక్యరాజ్యసమితి దుమ్ము దులిపేశాడు, వీడికి సమాధానం ఇవ్వలేకపోయాడు. ఆ ఏరియా మీది, మీ ఏరియా నుంచి ఉగ్రవాదులు కాల్చారు, మీరు ఎందుకు కాల్చారు? ఆ ఏరియా మీది కాదా? మీదే. మరి మీరు ఉగ్రవాదులు ఎలా పంపించారు? మీరు ట్రైనింగ్ ఇవ్వటం లేదా అని చెప్పి గట్టిగా అడిగేటప్పటికి వీడికి ఏమీ సమాధానం లేదు. నీళ్ళు నవ్విలేడు పాకిస్తాన్ వాడు, చాలా గట్టిగా ఇచ్చాడు ఐక్యరాజ్యసమితుడు. సో తప్పంతా వాడి మీద పోయి ఉంది. మనం ఏంటంటే స్మూత్గా వెళ్దామనే ఉద్దేశం తప్పించి ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు వీడికి, మనవాళ్ళకి. సో ఈసారి గట్టిగానే ఉంటుంది. వాడు ఏమాత్రం లేపాడంటే అయిపోతాడు. సార్, జమ్మూ కాశ్మీర్ సంబంధించి పెహల్గామ్లో ఘటన సంబంధించి అంటే ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇటువంటి ఈ యొక్క దాడులు జరుగుతాయి, ఉగ్రవాదులు దాడులు చేస్తారు అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, దానివల్లే వారి యొక్క పర్యటన రద్దు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని రకంగా చూడొచ్చు. కాంగ్రెస్ నాయకులు ఎన్నో మాట్లాడతారు. రాజకీయ నాయకులు మాట్లాడి తర్వాత నేను విత్డ్రా చేసుకున్నాను, నేను తప్పు మాట్లాడాను, నాది వేరే విధంగా అర్థం చేసుకున్నారు అంటారు ఈ నాయకులు, రాజకీయ నాయకులు. కానీ అక్కడ ఏంటంటే అపోజిషన్ ఏదో ఒకటి డైలాగ్ కొట్టి పండుగ చేసుకుందామని చూస్తుంది అపోజిషన్ వాళ్ళు. ఏంటంటే న్యాయంగా ఎవరైనా మాట్లాడాలి, ఏదైనా సరే న్యాయంగా మాట్లాడాలి. సో మరి అలాగే మాట్లాడడం అదే నాకైతే సరి అయింది కాదు, అది తప్పది. ఎంత 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 అలాగా దాడులు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మనకి సింధూర్ అని చెప్పి పేరు పెట్టడం అంతే, ఇదంతా చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించి మనకి సరైన అంటే మొత్తం పగడబందీగా ఏమైనా ఏర్పాట్లన్నీ పూర్తిగా ఉన్నాయంటారా? అంటే పాకిస్తాన్ ఎదుర్కొనే శక్తి ఉందంటారా? లేదు, మనకి చాలా దీనిగా ఉంది. మనకున్నంత ఆర్మీ ఎవరికి లేదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. 14 లక్షల యాక్టివ్ ఆర్మీ ఉంది మనకి. 2 ఆర్మడ్ బ్రిగేడ్స్ ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఏ దేశానికి కూడా 2 ఆర్మడ్ బ్రిగేడ్స్ లేవు. మన వాళ్ళ రక్తం మరిగిపోతుంది. నువ్వు ఆర్డర్ ఇవ్వాలే కానీ ధ్వంసం చేసేస్తాం పాకిస్తాన్ అని చెప్పి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఏమి గాబరపడాల్సిన పని లేదు. వాళ్ళు నథింగ్. ఏదో వాళ్ళు ఏంటంటే మాట్లాడుతుంటారు, వాళ్ళకేమో వీళ్ళు ఎవరు అపోజిషన్ వాళ్ళు ఏదో అంటారన్నమాట. అపోజిషన్ వాళ్ళు ఏంటంటే అవకాశవాదులు, అంతకంటే ఇంకేమీ లేదు. అటువంటిది ఏమీ లేదు. మనం పూర్తి దీనిలో ఉన్నాం. మనకి 5th జనరేషన్ ఫైటర్స్ ఉన్నాయి. వాళ్ళ నేవీ మరీ వీక్, అసలు ఏమీ లేదు నేవీ, అన్నీ రిపేర్లో ఉన్నాయి. మనది ఆల్రెడీ అరేబియన్ సీలో మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళింది. విక్రాంత్ మీద 16 విమానాలు ఉన్నాయి, MiG-29s ఉంటాయి. అది వర్టికల్ ల్యాండింగ్, వర్టికల్ టేక్ ఆఫ్. వెళ్ళదు, రన్వే అవసరం లేదు దానికి. ఇలా వెళ్ళిపోద్ది అనమాట MiG-29. అది ఆల్రెడీ పెట్టేశాడు అక్కడ, రెడీగా పెట్టాడు. అవసరమైతే రష్యా వాడు పంపిస్తాడు. మనకి ఏమి సమస్య ఏమీ లేదు. ఫ్లయింగ్ రడార్ ఉంటుంది, అంటే విమానం మీద రడార్ ఉంటుంది. మీకు అర్థమైందా? 71 వార్లో నేను పార్టిసిపేట్ చేశాను, 16 రోజులు, 16 days, 71 వార్. కనుక అంటే అప్పుడు ఎంత టెక్నాలజీ లేదు.
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కూర్చొని మనం ఇక్కడ మీద నొక్కితే వెళ్ళిపోద్ది, అక్కడికి ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ కూర్చొని నొక్కితే లాహోర్లో పడుతుంది ఇది ర్యాకెట్. అయితే మనకి కొన్ని విమానాలు ఉన్నాయి, కొన్ని ర్యాకెట్స్ ఉన్నాయి. ఆ మిసైల్స్లో ఏంటంటే యాటమిక్ ఇది కవర్ తీసుకెళ్ళొచ్చు, అది క్యారీ చేయొచ్చు. మీకు అది మనకి అడ్వాంటేజ్. 10,000 కిలోమీటర్లు వెళ్ళే ఉన్నది దానికి ఇది మన యాటమిక్ ఇది పెడితే అది అక్కడ తీసుకెళ్ళి అక్కడ బొంబాటు అవుతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. సో మనకి ఎటువంటి ఇది లేదు. మనం అంటే సామాన్య మానవులు చాలామంది చాలా విషయాలు తెలియవు ఇది మిలిటరీ గురించి. కానీ మనకి వైడ్ చాలా పెద్ద బార్డర్ ఉంది. బార్డర్ కాపాడుకోవడం తేలికేం కాదు. సో కాపాడుతున్నారు. ముందు బిఎస్ఎఫ్ ఉంటుంది, తర్వాత మంది ఉంటుంది, ఏమీ సమస్య లేదు. థర్డ్ లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్ మంది, సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ అనమాట. సో కనుక ఏమీ సమస్య లేదు మనకి. బ్రహ్మాండమైన ఏమున్నాయి, చాలా డెవలప్ చేశారు మోదీ గారు. మన డిఆర్డిఓ చాలా బాగా తయారు చేసింది మిజైల్స్ అవిని. కనుక మనం చాలా ధీమాగా ఉన్నాం, ఎటువంటి సమస్య లేదు. ప్రధానంగా చూసుకుంటే 2019లో కూడా ఇటువంటి దాడులు జరిగినాయి. అప్పుడు ఈ ఉగ్రవాదులు చేసిన దాడులు జవాన్లు 40 మంది కూడా చనిపోయారు, మృత్యువాత పడ్డారు అప్పట్లో 2019లో. అంటే ఇప్పుడు చూసాం. ఇప్పుడు చూస్తే ఏవైతే ఈరోజు మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు, అంటే ఈ మాక్ డ్రిల్ సంబంధించి విశాఖపట్నం ఇలాగే ఇటుపక్కన నిర్వహిస్తున్నారు, అంటే దీని రకంగా చూడొచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే మనకి అందుకే ఆంధ్రాలో 2 యూనిట్లకి అడ్వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఏది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక, అంటే బాపట్ల ఒకటి, విశాఖపట్నం ఒకటి. విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది. ఎయిర్ ఫోర్స్లో మన నేవీలో 5 కమాండ్లు ఉంటే ఒక ఈస్టర్న్ నేవల్ కమాండ్ మనకి ఇక్కడ ఉంది, చాలా పెద్ద కమాండ్. తర్వాత అక్కడేమో మనం ఎయిర్ టు ఎయిర్ సర్ఫే మిసైల్స్ టెస్టింగ్ రేంజ్ ఉంది అక్కడ సూర్యలంక, అదే బాపట్లలో. ఏది విమానం సముద్రం మీద టెస్టింగ్ రేంజ్ ఉంది. కనుక ఈ రెండిటికి కానీ అంత దూరం వాళ్ళ మిజైల్స్ రావు, సౌత్లో మనకి రావు. అటు హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్ ఒకటే. హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకింపేట ఉంది, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట ఉంది, ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది, దిండిగల్. సో చాలా ఉన్నాయి. ప్లస్ ఆర్మీ యూనిట్స్ చాలా ఉన్నాయి అక్కడ. దాని మీద వాడు ప్లస్ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ, అంటే దాడి జరుగుద్ది అంటే దాడి అంత దూరం సౌత్ వైపు రావడం చాలా కష్టం. సో కానీ మనం అలర్ట్గా ఉండాలి. వాడు రాడు అనుకుంటే కుదరదు. సీసీ కెమెరాలు పెట్టుకొని నేను తాళాలు వేసుకొని వచ్చేస్తుంటే దొంగతనాలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, అలాగే జరుగుతుంది. అందుకనే మనం రెడీగా ఉండాలి, మనం ఆల్వేస్ అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉంటే ఏది కూడా మనకి చేయలేదు ఏమైనా. సో ఆటోమేటిక్గా మనం చేసేవచ్చు. అంతకంటే ప్రధానంగా చూసుకుంటే ఈ సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందంటే విశాఖ నుంచి చూసుకుంటే ఇటు శ్రీలంక బోర్డర్గా పెట్టి పాకిస్తాన్, అంటే ఇప్పటికే బిఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ ఇప్పటికే ఎక్కడికి అటాచ్ అయ్యి ఉన్నారు. అంటే ఇప్పుడు అంటే ఎక్కడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఇప్పుడు కాకినాడ సముద్రం కానీ ఇటు విశాఖ కానీ అంటే ఈ సముద్ర తీరం సంబంధించి కూడా ఏమైనా ఇష్యూస్ అని జరిగే అవకాశం ఉందా? ఇటువైపు రావడానికి ఛాన్స్ లేదు. అరేబియన్ సీలోనే వాళ్ళకి అరేబియన్ సీ వస్తుంది, అది పాకిస్తాన్కి. ఇలా ఉంది కదా ఇండియా, ఈ పైన ఇటువైపు ఉంది, అది ఇటువైపు అరేబియన్ సీ, అది మనదేమో బే ఆఫ్ బెంగాల్. సో అరేబియన్ సీలో ఆల్రెడీ ఐఎన్ఎస్ విక్రాంత్ స్టడీగా ఉంది, అక్కడ సమస్య ఏమీ లేదు. చైనా వాడు మహా ఇస్తే కొంత ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే బంగ్లాదేశ్కి ఉసికొరుపుతున్నారు. బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ కదా ఒకప్పుడు ఇటువైపు. సో బంగ్లాదేశ్ ఇటుండి అటాక్ చేస్తే కొంచెం దీనికి ఉంటుందని వాళ్ళు కొంచెం ఉసిగొలుపుతున్నారు. కానీ బంగ్లాదేశ్ ఏమీ చేయలేదు. బంగ్లాదేశ్కి పెట్టిన భిక్ష మంది, మనం పెట్టాం భిక్ష దానికి. బంగ్లాదేశ్ ఆడేదో అంటాడు అలాగే, అది ఏమీ లేదు. శ్రీలంక లేదు, బంగ్లాదేశ్ లేదు, ఏమీ లేదు, ఏమీ ప్రాబ్లం లేదు మనకి. మనం ఆక్యుపై 1971లో 93,000 ఈస్ట్ పాకిస్తాన్ సోల్జర్స్ని మనం కబ్జా చేసాం, అక్కడ క్యాప్చర్ చేసాం 93,000 మందిని. నేను వెళ్ళాను ఢాకా వరకుని. అక్కడ ఏంటంటే మీకు తెలియదు, అప్పుడు ఏంటంటే లాస్ట్లో మన కరాచీ పోర్టు రైల్వే యార్డ్స్ 3 రోజులు 4 రోజులు వారం రోజుల నుంచి మంటల్లోనే ఉన్నాయి. అది మన వాళ్ళు వేసిన బాంబుల వల్ల. వెంటనే సరెండర్ అయిపోయారు. మేజర్ నియాజీ ఏమో లొంగిపోయాడు. 93,000 మంది సైన్యంతో లొంగిపోయాడు. ఆ 93,000 మంది సైన్యాన్ని లొంగిపోతే 2 సంవత్సరాలు వాళ్ళకి మేపాం మనం. అర్థమైందా? అందులో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తాం. అప్పుడు పీఓకేని మనం తీసుకోవాల్సింది. జనరల్ మానేక్షా గారు చెప్పారు ఇందిరాగాంధీ గారికి. అప్పుడు ఇందిరాగాంధీ పిఎం చెప్తే, మానేక్షా గారు చెప్తే లేదు మనం ఏం తీసుకోవద్దు, వచ్చేద్దాం వెనకని వెనక్కి వచ్చేసింది. అప్పుడు పీఓకేని తీసుకుంటే గొడవే ఉండదు. ఆ తర్వాత సిమ్లా ప్యాక్ట్ వచ్చింది.
సిమ్లా ప్యాక్ట్. సో ఇవన్నీ ఏంటంటే చెప్పలేము, రాజకీయాలు ఎలా జరుగుతాయి, పాలిటిక్స్ ఇవన్నీ. పాలిటిక్స్ మనం మాట్లాడకూడదు. బట్ ఆర్మీ నేవీ ఆర్మ్డ్ ఫోర్సెస్ విషయంలో అయితే నేను ఘంటాపదంగా చెప్తాను, అసలు నో డౌట్ అనమాట, వీఆర్ ఆన్ టాప్. ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసాం కదా, ఓవరాల్గా వేసుకుంటే ఏవైతే ఈ పెహల్గామ్ ఘటన ఎంతో దురదృష్టకరం అని చెప్పి అయితే ఈరోజు జరుగుతున్న సంబంధించి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఎంతో విజయవంతం చేస్తారు అంటే ఇప్పటికే భారత్ సంబంధించి పూర్తి సైన్యం అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు కలగని చెప్పి ఎవరైతే ఎక్స్ ఆఫీసర్ శివకరేష్ చెప్పే పరిస్థితి పడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి.